నమస్తే H6 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఫిబ్రవరి 1న గ్రూప్ 1 నియామకాలు చేపడతామని కాంగ్రెస్ చెప్పిందన్న బండి సంజయ్. కానీ ఇప్పటి వరకు వాటి ఊసే లేదు, కనీసం నోటిఫికేషన్ వేయలేదన్న బండి సంజయ్. నేడు ప్రధాని మోదీ ఒడిశా పర్యటన. 68,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్న ప్రధాని మోదీ. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో షర్మిల పోరుబాట. మోదీ బీజేపీ సర్కారుపై విమర్శనాస్త్రాలు. ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఒడిశాలో పర్యటించనున్నారు. పశ్చిమ ఒడిశాలోని సంబల్పూర్లో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ 68,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా వేదిక చుట్టూ డ్రోన్ కెమెరాలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే జైన్ అధ్యక్షతన జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ప్రధానమంత్రి పాల్గొనే కార్యక్రమానికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రధాని మోదీ శనివారం మధ్యాహ్నం జార్షుగూడ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 2:15 సంబల్పూర్ వెళ్తారు. और ये सीधी तस्वीरें आप बर्लिन से देख रहे हैं, जहां फेडरल चांसलरी प्रधानमंत्री नरेंद्र मोदी पहुंच चुके हैं. विदेश मंत्री एस जयशंकर भी मौजूद हैं वहां पर पहले से ही. तो ये भारतीय प्रतिनिधिमंडल, और उसके पहले आपने देखा जर्मन प्रतिनिधिमंडल को. तो भारतीय प्रतिनिधिमंडल से जर्मन चांसलर हाथ मिलाते हुए, और अब दोनों नेता आगे की तरफ बढ़ते हुए प्रधानमंत्री नरेंद्र मोदी का यहां पर औपचारिक तौर पर स्वागत किया जाएगा. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇవాళ ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఏలూరు జిల్లాలోని దెందులూరులో సిద్ధం సభకు సీఎం జగన్ హాజరు కానున్నారు. సిద్ధం ఎన్నికల శంఖారావం సభకు ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి లక్షలాది మంది క్యాడర్ హాజరు కానున్నారు. 50 నియోజకవర్గాల నుండి పార్టీ శ్రేణులు తరలి రానున్నారు. సభా వేదిక ముందు ఫ్యాన్ గుర్తు ఆకారంతో వాకింగ్ వేను ఏర్పాటు చేశారు. 110 ఎకరాల ప్రాంగణంలో సిద్ధం బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు.
సైడ్ రమ్మ బ్రదర్. ఓకే. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మాట తప్పుతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఫిబ్రవరి 1, 2024న గ్రూప్ 1 నియామకాలు చేపడతామని హామీ ఇచ్చారని, డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు మొదలుకొని 24 రకాల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారని, కానీ అవేమీ చేయడం లేదన్నారు. ఇప్పటి వరకు వాటి ఊసే లేదన్నారు. కనీసం నోటిఫికేషన్ కూడా వేయలేదని వ్యాఖ్యానించారు. ఎన్నికల మేనిఫెస్టోను తాము పవిత్రంగా చూస్తామని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర కాంగ్రెస్ నేతలు చెప్పారన్నారు. కానీ హామీల గురించి మాట్లాడడం లేదని అన్నారు. తప్పకుండా ఫిబ్రవరి 1 రోజు గ్రూప్ 1 ఇస్తాం, ఏప్రిల్ 1 రోజు గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తామని చెప్పన్నారు. ఇలా ఫిబ్రవరి 2 అయిపోతుంది. ఎన్నికల సందర్భంగా ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు అన్ని మేనిఫెస్టోకి రాదు, మాది అన్ని పార్టీలకి మేము కాము. మా మేనిఫెస్టో ఒక భగవద్గీత, మా మేనిఫెస్టో ఒక ఖురాన్, మా మేనిఫెస్టో ఒక బైబుల్ అని చెప్పారు. నమ్మించి ఓట్లు వేసుకున్నారు. దాదాపు 30 లక్షల మంది యువత నమ్మి మీకు ఓటేశారు. దేనికోసం ఓటేసారంటే ఫిబ్రవరి 1 కోసం, ఏప్రిల్ 1 కోసం. ఈ 2 డేట్లు చూసాక మాకు ఉద్యోగాలు వస్తాయి, మేము ఆఫీసర్లం అవుతాం. గతంలో బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది, మా బతుకులు బాగుపడతాయని చెప్పి యువత అంతా కూడా నమ్మి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ నమ్మించి నట్టెట్ల ముంచింది. ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాట్లాడతలేడు. డేట్ చెప్పింది మీరే, నోటిఫికేషన్ ఇస్తామన్నది మీరే, బైబిల్ అన్నది మీరే, భగవద్గీత అన్నది మీరే, ఖురాన్ అన్నది మీరే. కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేయాలి. నోటిఫికేషన్ ఇవ్వకపోవడానికి కారణమైంది. ఇది మీరే మేనిఫెస్టో, ఇది మేము తయారు చేసిన, మీరు తయారు చేసిందే. మీరు అనుకున్న భగవద్గీత ఇదే, మీరు అనుకున్న బైబిల్ ఇదే, మీరు అనుకున్న ఖురాన్ ఇదే. కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేయాలి. దీన్ని మళ్ళా విమర్శకు ప్రతి విమర్శ సమాధానం చెప్పాలి. యువతకు 30 లక్షల మంది యువతకు సమాధానం చెప్పాలి. మీరు నిరుద్యోగ యువతకు అది మీరు పవిత్ర గ్రంథంగా భావిస్తే నోటిఫికేషన్ ఇవ్వండి. లేకుంటే ప్రజలు అనుకుంటారు మీరు ఆ పవిత్ర గ్రంథాలను చిత్తు కాయిదాలకు చూస్తున్నారని చెప్పి ప్రజలు భావించే పరిస్థితి వస్తుంది. మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు అర్థం చేసుకుని వెంటనే మీరు మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీ ప్రకారము వెంటనే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వాలి. మళ్ళా ఎలక్షన్ షెడ్యూల్ వస్తుంది, ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది, కోడ్ వస్తుందని చెప్పి ఏప్రిల్ 1 నాడు ఇవ్వాల్సినటువంటి మన గ్రూప్ 2 నోటిఫికేషన్ ఆపకుండా 2 కలిపి వెంటనే షెడ్యూల్ రాకముందే, ఎన్నికల కోడ్ రాకముందే నోటిఫికేషన్ నిజాయితీగా నిబద్ధతతో దానిలో బీఆర్ఎస్ పార్టీ చేసినట్టు ఏదో చిన్న చిన్న పొరపాట్లు చేసి మళ్ళీ ఉన్న కోర్టుకు పంపించి కోర్టు స్టే ఇప్పించిన తర్వాత మళ్ళీ ఈ పార్టీ వాళ్ళు ఆపినరు, ఆ పార్టీ వాళ్ళు ఆపినరు, పేరు కోసం ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కుంటి సాకులు చెప్పే ప్రయత్నం చేయకుండా నిజాయితీతో నిబద్ధతతో యువత యొక్క భవిష్యత్తు దృష్టి ఉంచుకొని మీరు ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నప్పుడే దాన్ని కాంగ్రెస్ పార్టీ పవిత్ర వాళ్ళ మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావిస్తుందని చెప్పి ప్రజలు భావించే పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. యాసంగి స్టార్ట్ అయింది, పంటలు వేసుకుంటున్నారు, స్టార్ట్ అయింది. ఎకరానికి 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంతవరకు వాళ్ళు ఇచ్చిన హామీని నెరవేర్చలేరు. ఇవాళ 15,000 రూపాయలు ఇస్తారు కావచ్చు, పోయినసారి నష్టపోయినాం. కనీసం ఈసారన్నా కాంగ్రెస్ పార్టీ 15,000 రూపాయలు ఇస్తానది రైతు బంధు పేరు మీద మాకు ఏదో ఉపయోగపడుతుంది అని చెప్పి భావిస్తున్న రైతులకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ
ఇలా మోసం చేసింది ఇవాళ. ఆపడానికి అభ్యంతరాలు అవి. నోటిఫికేషన్ ఎవరు ఆపేరు ఇవ్వకుండా రైతు బంధు 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తున్నారు. యాసంగి స్టార్ట్ అయింది, ఇవ్వకపోవడానికి కారణం ఏంది? ఎవరు ఆపారు? మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? మీరు ఇచ్చిందే మాట, అది మీరు ఇచ్చిందే మాట. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇది చేసింది అది చేసింది అన్నారు, ప్రజలు నమ్మిరు. వాస్తవం బీఆర్ఎస్ పార్టీ రైతులను నట్టేట ముంచింది. మరి మీరేం చేస్తున్నారు? మీరు ఇచ్చిన హామీ ఎందుకు నెరవేర్చలేరు? ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తారా ఇయ్యరా? రైతులను ఆదుకుంటారా ఆదుకోరా? చెప్పాల్సిన బాధ్యత, ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఈ విషయాలను కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల మీద ప్రజలకు నమ్మకం లేదు. ప్రజలకు ఉన్నటువంటి ఏకైక గ్యారెంటీ మోడీ గ్యారెంటీ మీద మాత్రమే ప్రజలకు నమ్మకం ఉంది. మోడీ గ్యారెంటీ మీద మాత్రం ప్రజల నమ్మకం ఉంది. మోడీ గారి మీదనే ప్రజలకు విశ్వాసం నమ్మకం ఉంది. ఇవాళ ఇక బస్సులకు మహిళలకు ఫ్రీ ఉచితంగా రవాణా ప్రయాణం ఇచ్చారు. చాలా మంచి స్కీమ్. దాన్ని ఎవ్వరు అభ్యంతర పెడతలేరు. వాళ్ళని అభ్యంతర పెడితే వాళ్ళు మూర్ఖులు. కానీ ఆటోల మీద ఆధారపడి నివసిస్తున్నటువంటి ఆటో కార్మికులకు మీరు ఏం వాళ్ళకు ఎట్లా ఆదుకుంటారు? వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇవాళ నేను ఒక ఆటో అనే లాస్కు అనే కుటుంబాన్ని భారమై ఆటో నడవక ఆటోనే తగలబెట్టుకున్నాడు. గతంలో రైతులు పండించిన పంట సరిగా ఉండకుంటే అకాల వర్షాల వల్ల ఇబ్బంది పడితే నష్టపోతే పంట కాలబెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆటో డ్రైవర్లు ఆటోలు కాలబెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఆటో డ్రైవర్లను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న కార్మికులు, వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ పోషణ కోసం ఇవాళ వాళ్ళు జీవిస్తున్నారు. ఇప్పటికి చాలా మందికి సొంత ఆటోలు లేవు, కిరాయి ఆటోలు తీసుకుంటారు, సంవత్సరాల పాటు అగ్రిమెంట్లు చేసుకుంటారు. వాళ్ళు ఇబ్బంది పడేటువంటి ప్రమాదం ఏర్పడదు. కాబట్టి ఈ విషయాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెంటనే స్పష్టత చేయాలి. మీరు ఇచ్చినటువంటి హామీలను 100 రోజుల పేరుతోనో ఎన్నికల కోడ్తోనో మీరు దాన్ని తప్పించే ప్రయత్నం చేస్తే ప్రజలు మిమ్మల్ని తప్పిస్తారన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. ఇక కావాలంటే హామీలు ఏనంటాయి కదా, అంటే హామీలు మేము నెరవేర్చామని చెప్పి కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఇవాళ ప్రపంచంలోనే ఏ సర్వే సంస్థలన్నా ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో వస్తుందని చెప్పి ఎక్కడ ఏ చిన్న సంస్థలన్నా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్వే సంస్థలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం రాదని చెప్పి క్లారిటీకి చెప్పేసారు. 350కి పైగా భారతీయ జనతా పార్టీకి సొంతంగా స్థానాలు వస్తున్నాయి. ఎన్డీఏ కాదు, 350 స్థానాలు పైగా ఓన్లీ బీజేపీ ఎంపీ స్థానాలు గెలవబోతుందని చెప్పి సర్వే సంస్థలు చెప్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్ట్రాటజిస్టులు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలను క్లారిటీగా చెప్పినప్పుడు వీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇక అమలు చేయమని చెప్పి చెప్పకనే కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కాంగ్రెస్ పార్టీకి ఏపీ అధికార పక్షం వైసీపీ నేడు నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు సంబంధించిన 6వ జాబితాను విడుదల చేసింది. ఇందులో 4 ఎంపీ స్థానాలు, 6 ఎమ్మెల్యే స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటించారు. ఈ జాబితాను మంత్రి మేరుగ నాగార్జున, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విడుదల చేశారు. ఎంతో ఆసక్తికరంగా మారిన నెల్లూరు సిటీ అసెంబ్లీ స్థానానికి కూడా ఈ జాబితాలో ఇన్ఛార్జిని ప్రకటించారు. నెల్లూరు సిటీ నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ను నరసరావుపేట ఎంపీ స్థానానికి బదిలీ చేయగా ఆయన స్థానంలో నెల్లూరు సిటీ ఇన్ఛార్జిగా డిప్యూటీ మేయర్ ఎండి ఖలీల్ను నియమించారు. ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ క్రింది పేర్కొన్న లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను నియమించడం జరిగింది. రాజమండ్రి ఎంపీ పార్టీ సమన్వయకర్తగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్, అలాగే నరసాపురం ఎంపీ పార్టీ సమన్వయకర్తగా అడ్వకేట్ గూడూరి ఉమాబాల, గుంటూరు ఎంపీకి పార్టీ సమన్వయకర్తగా ఉమారెడ్డి వెంకటరమణ, గుంటూరు ఎంపీ ఉమారెడ్డి వెంకటరమణ,
చిత్తూరు ఎంపీ ఎస్ రెడ్డప్ప ఎవరైతే పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారో వారిని, మైలవరం సమన్వయకర్తగా సర్నాల తిరుపతిరావు యాదవ్, మైలవరం సమన్వయకర్తగా సర్నాల తిరుపతిరావు యాదవ్, అలాగే మార్కాపురం సమన్వయకర్తగా అన్నా రాంబాబు, గిద్దలూరు సమన్వయకర్తగా కె నాగార్జునరెడ్డి, నెల్లూరు సిటీ సమన్వయకర్తగా ఎండి ఖలీల్, నెల్లూరు డిప్యూటీ మేయర్ గారు వారు, అట్లాగే జీడీ నెల్లూరు సమన్వయకర్తగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి వర్యులు కె నారాయణ స్వామి, ఎమ్మిగినూరు సమన్వయకర్తగా బుట్టా రేణుక, వీరిని సమన్వయకర్తలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు నియమించడం జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. గట్కేస్కర్ మండలం మైసమ్మ గుట్కా బస్తీకి చెందిన కె శేషు కుమారుడు ప్రదీప్ మోగా చెవుడు సమస్యతో బాధపడుతున్నాడు. పుట్టుకతోనే ఈ సమస్య ఉన్న ప్రదీప్ చికిత్స కోసం ఆసుపత్రిలో సంప్రదిస్తే ఆపరేషన్ కోసం 7 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పడంతో ప్రదీప్ కుటుంబం ఆవేదనకు గురైంది. సమస్యను తెలుసుకున్న బీఆర్ఎస్ స్థానిక కౌన్సిలర్ ఆంజనేయులు విషయాన్ని కేటీఆర్ మాజీ మంత్రి మల్లారెడ్డి దృష్టికి తెచ్చారు. దీంతో మేడ్చల్ నియోజకవర్గం కృతజ్ఞతా సభలో పాల్గొన్న కేటీఆర్ సభ ముగిసిన తర్వాత మల్లారెడ్డితో కలిసి గట్కేస్కర్ మండలం గుట్ట బస్తీలోని ప్రదీప్ ఇంటికి వెళ్లి బాలుడిని పరామర్శించారు. తాను అండగా ఉంటానని ఆ కుటుంబానికి 1 లక్ష రూపాయల చెక్కును అందజేశారు. ప్రదీప్ చదువుతున్నా స్కూల్లో మీరేం చేస్తున్నారు? పట్టా వచ్చిందా? జియో 58 ముల్లారెడ్డి సార్ ఇచ్చిందా? సార్ మంచి ఈఎస్ఐకి వెళ్ళి 6 లక్షలు ఇప్పించింది సార్ ఇదే ఆపరేషన్. ఈఎస్ఐ దానికి ఇంకా కొద్దిగా మన డివిజన్ ప్రెసిడెంట్ సార్. సో 6 + 1.5 7.5 తో అవుతుంది. ప్రదీప్ జల్దీ మంచిగా రా, జల్దీ మంచిగా రా అంటున్నావు. మంచి కళ్ళు మంచిగా అయిపోతాడు బాబు, టెన్షన్ వాడు. ఆల్ ది బెస్ట్. ఎంతమంది పిల్లలు? మిగతా లేదు స్కూల్కి పోయిందా? ఆయన మంచిగా నీకు ఇద్దరు ఎప్పుడు నీ కొడుకు మంచిగా అయినాక అప్పుడు తీసుకుంటాను. మళ్ళా 2 ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు ఎకనైనా అడ్డుకట్ట వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు డిమాండ్ చేశారు. 15 మంది ఆత్మహత్య చేసుకున్న ప్రభుత్వం స్పందించదా అని మండిపడ్డారు. పూట గడవక ఓ ఆటో డ్రైవర్ ఆటోను ప్రజాభవన్ ముందే తగలబెట్టుకున్న కనికరించరా అని నిలదీశారు. వెంటనే ప్రభుత్వం స్పందించాలని, ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి 10,000 ఆర్థిక సహాయం అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. డ్రైవర్ ఎక్కే సీట్లకే లెక్కుతున్నారు, కండక్టర్లు ఎక్కే దానికే లెక్కుతున్నారు, కిటికీలకే లోపల దుక్కుతున్నారు, ఒకళ్ళ జుట్లు ఒకళ్ళు పట్టుకొని కొట్టే పరిస్థితి వచ్చినది. చెప్పులతో కొట్టుకుంటున్నారు. అంటే బాధ ఏంటంటే ఒక దిక్కేమో మగోళ్ళు టికెట్లు పెట్టి కొనుక్కున్న మగోళ్ళేమో వాళ్ళు నిలబడతాను, ఇటు ఆడబిడ్డలేమో సీట్లు దొరకక వీళ్ళు కొట్లాడతాను. అక్కడ ఆటో వాళ్ళేమో 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు కడుపు గాలి. ఆఖరికి నిన్న ఒక ఆయన ఆటో కూడా తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారి ఇంటి దగ్గర తీసుకుపోయి అక్కడ వాళ్ళ ఇంటి ముంగట్నే కాల్ చేసిన పరిస్థితి వచ్చింది. 50-60 రోజుల్లోనే ఇలా ఇంత వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద మూట కట్టుకొని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఒకటి మాత్రం వాస్తవం, వీళ్ళు ఇచ్చిన 420 హామీలు, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు కాదు. చాలా మంది తమ్ముళ్ళు తెలియక మాట్లాడుతున్నారు 6 గ్యారంటీలని. 6 గ్యారంటీలేమో 100 రోజులలో అమలు చేస్తామన్నారు. ఒక 420 హామీలు, యూత్ డిక్లరేషన్ అని, ఎస్సీ డిక్లరేషన్ అని,
ఎస్టీ డిక్లరేషన్ అని, మైనారిటీ డిక్లరేషన్ అని, రైతు డిక్లరేషన్ అని, మహిళా డిక్లరేషన్ అని చెప్పి విడుదల చేసి 424 హామీలు ఇచ్చి ఇవాళ రేవంత్ రెడ్డి అక్కడ గద్దెనెక్కి ముఖ్యమంత్రి అయింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు పనికొచ్చే పనులు చేయకపోగా పనికి మాలిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటాడు కేసీఆర్ ను బీఆర్ఎస్ ను 100 మీటర్ల లోపల బొంద పెడతా, పాతి పెడతా అని మాట్లాడుతున్నాడు. ఆయన తిప్పి కొడితే 3 ఫీట్లు లేడు, ఆయన అంటే 100 మీటర్ల లోపల మనం పాతి పెడతాడంట. దయచేసి నేను మీ అందరికి చేసే విజ్ఞప్తి ఒకటే, ఇట్లాంటి వాళ్ళని మస్తుగా చూసినాం ఇదివరకు కూడా ఈ గులాబీ జెండా లేకుండా చేస్తా, తెలంగాణ ఎక్కడిది అట్లా ఇట్లా అడ్డం పొడుగు మాట్లాడిన వాళ్ళు ఈయనకంటే పెద్ద పెద్ద తీస్మార్ ఖాన్లు ఉండే ఇదివరకు. కాంగ్రెస్ బీఆర్ఎస్లు రాష్ట్రాన్ని దేశాన్ని దోపిడీ చేశాయని కేంద్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ది అవినీతి అక్రమాల చరిత్ర అని, అందుకే దేశ ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని బహిష్కరించేందుకు సిద్ధమయ్యారన్నారు. కాంగ్రెస్ పాలనలో పరిష్కారం అవుతాయనే విశ్వాసం ప్రజలకు లేదన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో కిషన్ రెడ్డి సమక్షంలో ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు అంకిరెడ్డి, సుధీర్ రెడ్డి, బొల్లపు సురేందర్ రెడ్డిలు బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర శాఖ డైరీని కూడా కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ పిసిసి సెక్రటరీగా ఉన్నటువంటి అంకిరెడ్డి సుధీర్ రెడ్డి గారు ఈరోజు వారి స్నేహితులతో మద్దతుదారులతో కలిసి బీజేపీలో చేరారు. ఈ ఫిబ్రవరి నెల చాలా పెద్ద ఎత్తున గ్రామ స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు కూడా బీజేపీలో మరి చేరికలకు సంబంధించినటువంటి కార్యాచరణను అమలు చేయబోతా ఉన్నాం. ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి యువకులు కానీ, రైతులు కానీ, రైతు కూలీలు కానీ, వివిధ కులవృత్తులకు సంబంధించినటువంటి వాళ్ళని కానీ, మహిళలను కానీ చేర్పించాలనేది ఈరోజు రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకుంది. కాబట్టి ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో ఈ యొక్క కార్యాచరణ ఏర్పాటు చేసుకుని బీజేపీలో చేర్పించేటువంటి కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తా ఉన్నాం. ఫిబ్రవరి నెలంతా కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. దీనికి సంబంధించి అనేక రకాల కార్యక్రమాలకు చేరికలకు సంబంధించి ప్రతి నాయకుడు కూడా 24 గంటల పాటు గ్రామంలో ఉండేటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని ఆ గ్రామంలో ఉన్నటువంటి యూత్ అందరినీ కలిసి కొత్త వాళ్ళందరినీ చేర్పించేటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నాం. నేను ఈ సందర్భంగా తెలంగాణ సమాజాన్ని కూడా కోరుతా ఉన్నాను. తెలంగాణలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలన చూశాము. అంతకుముందు అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలన చూశాము. ఇప్పుడు మళ్ళీ మరి కేసీఆర్ మీద కోపంతో, కేసీఆర్ కుటుంబం మీద కోపంతో, కేసీఆర్ యొక్క అహంకారపూరితమైనటువంటి పాలన మీద కోపంతో వాళ్ళు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఎంచుకున్నారు. వాస్తవంగా కాంగ్రెస్ గెలవడం కాదు, టీఆర్ఎస్ ను ఓడించారు ప్రజలు. అయితే ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పై కాంగ్రెస్ వచ్చినా పెద్దగా పాలనలో మార్పు వస్తుందని అనుకోవడం లేదు. సమస్యలేవో పరిష్కారం అవుతాయని మేము అనుకోవడం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ చరిత్ర మనకు తెలుసు. మరి ఈరోజు అధికారంలో రాకముందు కేసీఆర్ కుటుంబం యొక్క అవినీతి లేక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల అవినీతి పైన చాలా పెద్ద ఎత్తున ఊరూరుకోయి మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ప్రతి ఎమ్మెల్యే గురించి, ప్రతి మంత్రి గురించి ఆయా అసెంబ్లీలకు వెళ్లి దర్యాప్తు చేపిస్తాము, జైళ్లకు పంపిస్తాము అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రజలకు ఆ రోజు చెప్పారు. కానీ వచ్చిన తర్వాత మరి బీఆర్ఎస్ అవినీతి పైన ఏ మాత్రం కూడా తూతూ మంత్రంగా ఒక డూ ఫైటింగ్ చేస్తా ఉన్నారు. ఏదైతే హైదరాబాద్ చుట్టుపక్కల కేసీఆర్ హయాంలో
భూములకు సంబంధించినటువంటి అక్రమ లావాదేవీలు అయ్యాయో, ఇంకా ఇతర లావాదేవీలు అయ్యాయో వాటన్నిటిని కూడా ఈరోజు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. వాటిపైన సమగ్రమైనటువంటి విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దానిపైన మంత్రి రోజాకు తిరుమలలో నిరసన సెగ తగిలింది. శ్రీవారి సేవ కోసం వచ్చిన కొంతమంది ఆమెను చుట్టుముట్టి జై అమరావతి నినాదాలు చేస్తూ మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారిని మంత్రి దర్శించుకున్నారు. అనంతరం ఆలయ బయట విలేకరులతో మాట్లాడుతూ తాను మూడోసారి నగరి స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు చెప్పారు. అదే సమయంలో కొందరు శ్రీవారి సేవకులు అక్కడికి వచ్చి జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. జై అమరావతి అనాలంటూ మంత్రిని కోరారు. ఇంతలో తిరుమల తిరుపతి దేవస్థానం భద్రతా సిబ్బంది శ్రీవారి సేవకులను హెచ్చరించి పంపివేశారు. నమో వెంకటేశాయ. మేము అమరావతి నుంచి వచ్చామండి. ఈరోజు శ్రీవారి సేవలో భాగంగా మేము సేవకు వెళుతుండగా మాడవీధుల్లో మంత్రి రోజా గారు కనిపించారండి. దర్శనం చేసుకుని బయటకు వస్తూ అనుకోకుండా ఆమె చూడగానే ఎమోషనల్ అయిపోయి జై అమరావతి చెప్పమని ఆమె అడగడం జరిగిందండి. మాకు శ్రీవారి సన్నిధిలో జై అమరావతి అనే నినాదం చెప్పకూడదనే విషయం మాకు తెలియదండి. అనుకోకుండా జరిగిన దానికి మమ్మల్ని మన్నించవలసిందిగా కోరుతున్నాము. గోవిందనామము హరినామం తప్పక వేరే ఏది అక్కడ చెప్పకూడదనే విషయం మాకు తెలియదండి. దయచేసి అనిదా భావించకుండా మమ్మల్ని మన్నింపవలసిందిగా కోరుచున్నాము. నమో చెప్పండి మేడం. జై అమరావతి సపోర్ట్ చేయండి మేడం. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. తిరుమల కొండ మీద అది శుక్రవారం స్వామివారికి అభిషేకమైన తర్వాత స్వామివారి ఆశీస్సులు తీసుకోవటం అనేది నిజంగా చాలా అదృష్టమైన విషయం. నేను ఇక్కడే తిరుపతిలో పుట్టి పెరిగాను. ఆ రోజు నుంచి ఈ రోజు నేను ఇంత ఎదగటానికి మరి భగవంతుడి ఆశీస్సులే కారణం. అండ్ ఈరోజు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈరోజు నన్ను నమ్ముకున్న ప్రజలకి నగిరిలో నేను సర్వీస్ చేయగలుగుతున్నందుకు. సో రాబోయేది ఎలక్షన్ టైం కాబట్టి ఎవరైతే ప్రజలకి అండగా ఉంటూ ఇచ్చిన మాట మీద నిలబడి తన కుటుంబ సభ్యులుగా ప్రజల్ని భావించి ప్రతి ఒక్కరికి ఒక కొడుకులాగా పనిచేస్తున్న జగనన్న మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అవ్వాలి. అలాగే నగిరిలో నేను హ్యాట్రిక్ కొట్టాలి ఎమ్మెల్యేగా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేడు ఢిల్లీలో ధర్నా చేపట్టారు. అనంతరం జాతీయ స్థాయి నేతలను కలిసి ఏపీకి ప్రత్యేక హోదాపై మద్దతు ఇవ్వాలని కోరారు. తన భేటీలకు సంబంధించి షర్మిల సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై పార్లమెంటులో ఒత్తిడి పెంచేందుకు ఇవాళ ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి, డిఎంకే ఎంపీ తిరుచు శివాలను కలిశాను. ప్రత్యేక హోదాకు మద్దతు ఇవ్వాల్సిందిగా వారిని కోరానని అన్నారు. Not 5 years, 10 years. So 10 years is over. New boss, our new president. Sir, we came basically. You are the architect of. What is happening? Ours is an agrarian-based state with a special category status, and they are not interested. Unfortunately, the state government's 5 years Telugu Desam party rule. Want that to be implemented. Mr. Chandra, you are when you are speaking about thanks to the president's motion, president's address, it is one of the important. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం.
ఫిబ్రవరి 1న గ్రూప్ 1 నియామకాలు చేపడతామని కాంగ్రెస్ చెప్పిందన్న బండి సంజయ్. కానీ ఇప్పటి వరకు వాటి ఊసే లేదు, కనీసం నోటిఫికేషన్ వేయలేదన్న బండి సంజయ్. నేడు ప్రధాని మోదీ ఒడిశా పర్యటన. 68,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్న ప్రధాని మోదీ. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో షర్మిల పోరుబాట. మోదీ బీజేపీ సర్కారుపై విమర్శనాస్త్రాలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి H6 న్యూస్.